హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ కిచెన్ అండ్ టైలరింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ మా పిల్లలు అడిగారు, ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఇవి ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్నాము. ఇప్పుడు ముందు బియ్యం కడుక్కుందామండి. ఇది 1/2 kg రైస్ అనమాట. అందులో వాటర్ పోస్తున్నాను. ఒక 2 glasses వాటర్ వేసుకొని బాగా కడగాలి. చేతితోటి ఇలా బియ్యంని ఇలా తిరిగేస్తూ కడగాలి. కడిగేసి ఆ వాటర్ని వంపుకోవాలన్నమాట. ఇప్పుడు సెకండ్ టైం కడుగుతున్నానండి. ఇదిగోండి, వాటర్ వంపేసేసేయాలి. మళ్ళీ వాటర్ వంపిన తర్వాత ఇంకొకసారి వాటర్ వేసుకొని బియ్యం పైనగా ఉంటుంది కదా, అదంతా లోపలికి అనేసి ఇంకా పెట్టేసుకోవడం అండి. ఒక ప్లేట్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఇవి సోయా చంక్స్ చూసేద్దాం. అంటే మిల్ మేకర్ సైజే ఇంత ఉందన్నమాట. ఇందులోకి నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి, ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు అల్లము, తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి మిక్సీ కోసము. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఈ రౌండ్ మీది కచ్చపచ్చ వచ్చిన సెకండ్ టైం దంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని ఇంకా ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మిల్ మేకర్ ఉడికింది. ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఇందాక మేము అది సాల్ట్ అవన్నీ వేసాం కదా, అప్పుడు కొత్తిమీర మర్చిపోయామండి. మళ్ళీ చూపిస్తున్నాం. మేము మిక్సీ పట్టుకోలేదు, అలా చూపించాము. ఇదిగోండి, ఆ పేస్ట్ రెడీ అయిన తర్వాత పక్కకి వేసుకోవాలి. పక్కకి పెట్టి ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. ఓకే, ఇలా పొంగొచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే అన్నం పొంగొచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి కలుపుకుందాం. కలిపేసి ఇందులో పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు. ఇది పువ్వు, బిర్యానీ పువ్వు అంటారు కదా, అది. ఇప్పుడు ఇది జీలకర్ర, లవంగాలు, చెక్క. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలండి, ఇలాచి. ఇది ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం మిక్సీ దాంట్లో వేసాము, మిల్ మేకర్లో వేసాము, అన్నంలో వేసాం కదా, సాల్ట్ సరిపోతుంది. ఇదిగోండి, ఆ మిల్ మేకర్ వాటర్ ఉంచేసి నీట్గా వాటర్ ఉంచేసేయాలి. వాటర్ ఉంచేసి చల్ల వాటర్ పోసుకోవాలన్నమాట. అది పక్కకు పెట్టేసేయాలి. కాసేపు చల్లారుతుంది. అన్నం చూద్దాం, ఉడుకుతుంది. ఓకే, ఇప్పుడు ఒక 5 minutes తర్వాత మిల్ మేకర్ చల్లారిపోతుందండి. దాన్ని వాటర్ ఉండకుండా నీట్గా పిండేసుకోవాలి. ఇలా చేత్తో నీట్గా వాటర్ రాకుండా పిండేసుకొని పక్కకు పెట్టుకోవాలండి.
ఇప్పుడు అన్నం చూద్దాం. ఓకే, మంచిగా రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా వాటర్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ప్లేట్ పెట్టేసి గంజి వంపాలి. ప్లేట్ తీసి ఒకసారి ప్లేట్కి మొత్తం అన్నం ఉంటుంది కదా, అదంతా కిందికి నీట్గా అనేసి పెట్టేసేయాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని పిండేసుకోవాలండి. ఇక్కడ హాఫ్ నిమ్మకాయ పిండుకుంటున్నాము. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీరు బిర్యానీ చేసుకోవాలి అనుకున్న ఆ బౌల్ పెట్టాలి. ఆ బౌల్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వేసి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేయాలి అని చెప్పాను కదా, అవి వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కకు వేసుకోవాలండి. అవి కొన్ని ఉంచాలి, కింద కొన్ని ఉంచాలి, పైన కొన్ని వేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో కాజూస్ వేసుకోవాలి. కాజూస్ వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి, కాజూస్ కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, మిరియాలు, సాల్ట్ అవన్నీ వేసి అది వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇదిగోండి, బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలండి. ఈ కారం మాకు సరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ ఇందాక కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ వేసేసుకోవాలండి. ఈరోజు సాటర్డే అండి, అందుకు మెయిన్ రీజన్ అన్నమాట ఇది చేయడానికి. అలాగే మీరు కూడా చూస్తారు కదా అని పెడుతున్నాం. లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఇదిగోండి, ఒకసారి కలిపేసేయాలి బాగా మంచిగా. ఇప్పుడు ఆ బిర్యానీ గిన్నె ఉంటుంది కదండి, దాని కింద మీరు పెన్నం పెట్టుకోవాలి. ఇట్లా రొట్టె పెన్నం కానీ అలా ఏదైనా పెట్టుకోవాలండి. పెన్నం అయితే కంపల్సరీ అండి, అన్నము అడగంటకుండా ఉంటుంది మంచిగా. ఇప్పుడు
ఇందాక చల్లార్చుకోవాలి, అదే గంజొంపి పెట్టాం కదా, ఆ రైస్ని ఒకసారి ఇలా కలిపేయాలి, గడ్డ లేకుండా ఒకసారి కలిపేసుకొని అది ఉంది కదండి ఆ పేస్ట్ వేసుకొని కాజు అవంతా వేయించుకున్నాం కదా అందులోకి వేసుకోవాలన్నమాట ఆ రైస్నంతా. ఇవ్వండి వేసుకొని అన్నంనంతా గిన్నె చుట్టూరా ఇలా అనాలి. బాగా మంచిగా అన్నిన తర్వాత ఇది నెయ్యి వేసుకుంటున్నామండి. ఈ నెయ్యి మేము ఇంట్లో చేసుకున్నదే. ఇవ్వండి నెయ్యి చుట్టూ వేసేసుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి చుట్టూ. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఇవ్వండి చుట్టూ వేసేసుకొని పెట్టేయాలి. ప్లేట్ పెట్టేసుకొని దీని మీదకి ఒక రాయి బరువు పెట్టుకోవాలండి, అంటే గాలి వెళ్ళకుండా ఎయిర్ వదలకుండా. ఇవ్వండి మీరు టైం చూసుకోండి, ఒక 10 minutes చాలండి. 10 minutes కుక్ అవ్వనివ్వాలి దాన్ని. 10 minutes తర్వాత ప్లేట్ తీసి చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది, తినేద్దాం రండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇప్పుడు మిల్ మేకర్ సోయా చంక్స్ పీస్ చూద్దాము ఉడికిందో లేదో. వెల్ కుక్డ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. Thank you for watching. Subscribe for more videos and comment.